హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదొచ్చేసి హోలీ రోజు మినీ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. హోలీ రోజు మార్నింగ్ 11:00కి మేమైతే అపార్ట్మెంట్ కిందకైతే వచ్చి ఇలా హోలీ అయితే చాలా సింపుల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి పిల్లలతో. ఇటువంటివన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండవు. కాకపోతే పిల్లల కోసం అయితే పిల్లల హ్యాపీనెస్ కోసం అప్పుడప్పుడు మనం వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకోవాలండి. అప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకోసం అని చెప్పేసి నేను పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో అయితే ఇలా హోలీ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం పైప్‌తో అయితే నీట్‌గా క్లీన్‌గా కడిగేసేసుకొని ఇంక పైకైతే వెళ్ళిపోయామండి. ఇంకా వెళ్ళిపోయి ఈరోజు ఇంకా హాలిడేనే కదా మా హస్బెండ్‌కి కూడా, అందుకని చెప్పేసి ఈవినింగ్ సెకండ్ షోకి మేము కోర్టు మూవీకి అయితే ఈరోజే టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఇది ఈరోజే రిలీజ్ కదా, మేము ఏదైనా సరే ఫస్ట్ షోనే చూస్తామండి. అంటే రిలీజ్ అయిన ఫస్ట్ డేనే చూడడం మాకు అలవాటు. ఇంక అందుకని చెప్పేసి నేను, మా పెద్ద పాప, మా హస్బెండ్ అయితే మూవీకి అయితే వచ్చేసాము. ఈ మూవీ అయితే ఇప్పటి యూత్ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అని అయితే చెప్పొచ్చండి. ఇప్పుడు జనరేషను లవ్ అని చెప్పేసి తెలిసి తెలియని వయసులో వాళ్ళు అట్రాక్షన్‌కి లోనవుతూ ఉంటారు కదా! అలా అట్రాక్షన్‌కి లోనైనప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తదండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంది, ఎట్లా అనేది అంటే తెలిసి తెలియని వయసులో మన అట్రాక్షన్‌కి లోనయ్యి లవ్ అని చెప్పేసి అట్రాక్షన్‌కి లోనైనప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తదండి. ఆ ఏజ్‌లో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు అట్లా చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తాము అనేదైతే ఈ మూవీలో మన కళ్ళకు కట్టినట్టయితే చూపిచ్చారండి. ఇప్పటి జనరేషన్ యూత్ ఈ మూవీ చూడడం వల్ల వాళ్ళకి కూడా చాలా మోటివేటింగ్‌గా అనిపిస్తుందండి. మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేదైతే కంప్లీట్‌గా ఈ మూవీలో అయితే కళ్ళకు కట్టినట్టయితే చూపిచ్చారండి. ఓకే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.